హలో గైస్, నేను మీ యశు. ఈ రోజు విషయం ఏమంటే, మన వైశుకి తిరుపతి చూడాలనిపిస్తే తిరుపతి అంతా తిప్పి చూపిస్తున్నాను. ముందుగా చంద్రగిరి కోటకైతే తీసుకొని వెళ్ళాను. చంద్రగిరి కోటకి వెళ్ళక ముందు ఇలా గుడి అయితే ఉంది. ఇది కోట ఎంట్రన్స్ గేట్లు అన్నమాట. సో ఇక్కడ లోపల నుంచి వెళ్ళాలి. ఫైనల్ గా చంద్రగిరి కోటకైతే వచ్చేసాం. ఇదే ఆ కోట. లోపలికి ఎంటర్ అవ్వాలంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చి మనిషికి 30 రూపాయలు. లోపలికి ఎంటర్ అవగానే విగ్రహాలు అయితే ఇలా కూర్చోబెట్టారు. కానీ దేనికి కూడా తల లేదు. నవాబుల కాలంలో యుద్ధం జరిగినప్పుడు మన విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. ఇక్కడ కేవలం రాణి మహల్, రాజమహల్ రెండే ఉన్నాయి. ఇంకా పురాతన ప్రాచీన గుడులు అయితే ఉన్నాయి. అవి ఏవి కూడా పూజనైతే అందుకోవట్లేదు. రాజమహల్ చూసుకుని రాణి మహల్ కైతే వెళ్ళిపోయాం. ఇదే ఆ రాణి మహల్. మా వైశుకి ఇది నీ రాణి మహల్ కాదమ్మా, ఆ రాణి మహల్ అని చెప్పి చూపించాను. ఈ కోటని పరిపాలించింది శ్రీకృష్ణ దేవరాయలు అనమాట. ఇదిగోండి సతీమణులతో శ్రీకృష్ణ దేవరాయలు గారు ఉన్నారు చూడండి. ఇంత పెద్ద రాజ్యానికి ఇదే త్రాగునీటి కొలను అన్నమాట. ఇప్పుడైతే శిథిలం అయిపోతుంది. పైన కొండ చర్యల నుంచి వర్షం పడినప్పుడు ఇలా కిందకి జారి నీటి కొలను అయితే పడతాయి. తవ్వకాల్లో దొరికిన విగ్రహాలన్నింటినీ ఇలా మ్యూజియం లో పెట్టారు. ఇలాంటి విగ్రహలింగాన్ని మీరు ఎక్కడైనా చూస్తారా? చూస్తే కామెంట్ చేయండి. ఇదే ఆ కోటకు సంబంధించిన మ్యాప్ అనమాట. ఒకసారి చూసేయండి ఎలా ఉంటుందో. సో ఇది ఇవాళ మన వీడియో. మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి.